ఖలిస్తానీ ఉద్యమ నేత పన్ను ఎవడైతే అమెరికాలో కూర్చుని నాటకాలు ఆడతాడు, కెనడాలో కూర్చుని నాటకాలు ఆడతాడు, యూరప్ దేశాల్లో వాడికి ఉన్నటువంటి పాస్పోర్ట్ని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతూ ఉంటాడు. వాడు భారతదేశాన్ని మొక్కలు చేసి, పంజాబ్ను మొక్కలు చేసి, పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్తో కలిసి ఒక సిక్కు దేశం ఏర్పాటు చేయాలని కలలు కనేటివాడు. వాడు అమెరికా యొక్క చెప్పు చేతల్లో నడుస్తున్నాడా, లేకపోతే కెనడా వాడి చెప్పు చేతల్లో నడుస్తున్నాడా, ఆస్ట్రేలియా ఏది మన బ్రిటన్లో ఉన్నటువంటి వాళ్ళ చెప్పు చేతలు నడుస్తున్నాడు, లేదా వాళ్ళందరినీ అడ్డుపెట్టుకుని వాడుకుంటున్నాడా అన్నది పక్కన పెడితే, వాడికి సంబంధించినటువంటి కెనడాలో ఉన్నటువంటి ఇంటి మీదన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు, తగలబెట్టారు. ఈ తగలబెట్టినటువంటి ఘటనలో టోటల్గా 5 లక్షల కెనడియన్ డాలర్లు, అంటే 3,68,174 అమెరికన్ డాలర్లు ఆస్తి నష్టం జరిగింది అన్నటువంటి పన్నును ప్రకటించాడు. ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అన్నటువంటి దాని మీద ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. ఆటోమేటిక్గా భారత్ వైపు వేలెత్తి చూపెడుతుంది కెనడా. బట్ తనకి తానే చేసుకున్నాడు, ఎందుకంటే తను పోయాడన్నటువంటి ప్రచారం ముందు జరిగింది, కాదని తేలింది. అక్కడ కెనడా ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ రాబట్టుకోవడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నాడా అన్నటువంటి తేలాల్సి ఉంది.